యేసుక్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి ఉన్న దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ కొరకు సిద్ధమవుతున్నటువంటి ఉన్న ఈ శుభతరుణములో తల్లి తిరుసభ ఈరోజు మనకు ఇచ్చినటువంటి ఉన్న లేక ధ్యానం చేయడానికి ఇచ్చినటువంటి ఉన్న సువిశేష భాగము లూకా సువార్త 1వ అధ్యాయము వచనములు 57 నుంచి 66 వరకు. 66వ వచనములను చూస్తున్నాము. దేవుని హస్తం అతనికి తోడై ఉండెను. దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. దేవుడు ప్రత్యేకముగా ఎన్నుకున్నటువంటి వ్యక్తి స్నాపకుడు యోహాను. యేసు ప్రభువునకు లేక లోకరక్షకునికి దారి సిద్ధం చేయడానికి దేవుని నుంచి పంపబడినటువంటి వ్యక్తి ఈ స్నాపకుడు యోహాను. దేవాలయంలో సేవ చేస్తున్నటువంటి జకర్యాకు దేవుడు ఇచ్చినటువంటి ఉన్న ఒక సంతాన సౌభాగ్యం. ఈ అనుగ్రహానికి కారణం జకర్యా ఎలిజబెతమ్మ ఆ దంపతులకు దేవుని మీద ఉన్నటువంటి ఉన్న ఆ గట్టి విశ్వాసం, దేవుని మీద ఉన్నటువంటి ఉన్న పూర్ణమైన నమ్మకం. ప్రియులారా, జకర్యా ఎలిజబెతమ్మ వారి యొక్క వార్ధక్యములో దేవుడు ఇచ్చినటువంటి ఉన్న ఈ సౌభాగ్యమే స్నాపకుడు యోహాను. ఇది ప్రార్థన యొక్క ఫలం, ఇది పరస్పర ప్రేమ యొక్క ఫలం, ఇది సమర్పణ జీవితం యొక్క ఫలం. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం పూర్ణముగా దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి. జీవితంలో సహనాలు వచ్చినప్పుడు, జీవితంలో రోగాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇతరులు విమర్శించినప్పుడు, హేళన చేసినప్పుడల్లా మనం బాధపడకుండా పూర్ణముగా దేవుని మీద విశ్వాసం ఉంచి మనం జీవించాలి. మనల్ని దీవించే దేవుడు మనకు తోడుగా ఉన్నారని నమ్మకముతో మనం ప్రార్థిస్తాం. స్థిరముగా దృఢముగా దేవుని సన్నిధిలో సేవ చేయడానికి కావలసినటువంటి అనుగ్రహాల కొరకు మనం ప్రార్థిస్తాం. ప్రత్యేకముగా దేవుడు చేస్తున్నటువంటి ఉన్న ఆ అనుగ్రహాలకు మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆ జకర్యా ఎలిజబెతమ్మ ఏ విధముగా జీవించారో అదే విధముగా పూర్ణమైన నమ్మకముతో దేవ విశ్వాసములో జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాల కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఆ ప్రభువైన దేవుడు మనమందరినీ ధారాళముగా దీవెను గాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.